తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో రైతు సేవా సహకార సంఘంలో జరుగుతున్నటువంటి భారీ అవకతవకలు ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారాయి. నిబంధనలను గాలి కదిలేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై సీఈఓ చైర్మన్ మధ్య జరిగినటువంటి వాగ్వాదం సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. రైతు సేవా సహకార సంఘం ద్వారా రైతులకు సరుకులు కానీ ధాన్యం కానీ పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలి. కానీ సర్వర్ పనిచేయడం లేదనే సాకుతో అనుమతి లేకుండానే సిబ్బంది సరుకులను పంపిణీ చేసినట్టుగా స్పష్టమవుతోంది. ఈ అక్రమ పంపిణీ కారణంగా రికార్డుల్లో భారీగా తేడాలు వచ్చాయి. సుమారు 6 టన్నుల మేర స్టాక్ మాయమైనట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం వివాదానికి దారితీస్తోంది. అయితే చైర్మన్ ఏజీ కిషోర్ సిఫార్సు చేసినటువంటి వ్యక్తులకు సరుకులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, అందుకే ఈ రికార్డుల్లో తేడాలు వచ్చాయని సీఈఓ భాష ఆరోపిస్తున్నారు. ఎంత తెలుసుకుంటావురా, అతని దయాదాక్షణాల మీద నువ్వు ఉన్నావు. మేడం ఎప్పుడో నిన్ను తీసేయమనింది, ఇప్పుడు అడుగుతుందని ఇంకా తీసేయలేదా అని అన్నాడు. ఎవరన్నారు? వేయన్నాడు. సార్ నేను ఎందుకు సార్, ఇతనికి బలం ఉంది సార్, ఇతను ఎమ్మెల్యే మనిషి, ఇతను బలం ఉంది, నాకు బలం లేదు, నేను బలహీనుడిని. ఈయన అనుచరులు మీరు రూల్స్ మా వ్యతిరేకంగా నేను పనిచేసే మనిషినే కాదు. 100 సార్లు రూల్స్ వ్యతిరేకంగా పనిచేసే మనిషినే కాదు. రూల్స్ వ్యతిరేకంగా చేయించింది మీరు. మళ్ళీ ఈ రోజు నాకేం తెలియదు, షోకాస్ నోటీస్ వచ్చింది అంటే నేను రాత్రి 10:30 దాకా కష్టపడి పని చేస్తే నాకు షోకాస్ నోటీస్ ఇప్పించింది ఘనత మీదే, నాది కాదు. ఈరోజు నాకేం తెలియదు అంటున్నారు. మీరు చెప్పారు ఆయన నా పార్టీ లీడర్, ఈయన నా పార్టీ లీడర్, నా ఊరోళ్ళు అని మీరు చెప్తేనే వాడికి ఇచ్చాం. మీరు ప్రతి ఒక్కరికి టోకన్లు ఇచ్చున్నారండి, ఆ టోకన్లకే ఇచ్చాం కానీ మేము ఎవరికి ఇవ్వలేదు. అది కూడా బిల్లు వేసే ఇచ్చాం. కాకపోతే కొంతమందికి మీరు ఏళ్ళు పెట్టకుండా కూడా ఇచ్చారు, అదే వచ్చింది అశోకాస్ నోటీస్. మీరు చెప్తే ఇచ్చాం. సరే ఇచ్చిందే ప్రూఫ్ ఏంటి, అంతెందుకు ఇచ్చారు? సర్లే మీరు ఏదైనా చెప్తారు కానీ నేనేదైనా చెప్తానా? సర్లే మీరు సర్లే మీడియాకి ముందు ఒకలాగా ఒకటండి, తర్వాత ఇంకోలాగా ఉంటుంది. ఒకటి ఏది న్యాయమైతే అది పనిచేస్తుంది, ఏది న్యాయమైతే. రికార్డుల మాయాజాలం మాత్రమే కాకుండా అక్రమ నియామకాలు కూడా ఈ సొసైటీలో వెలుగు చూశాయి. ఎలాంటి బోర్డు తీర్మానం లేకుండా సంస్థకు ఏమాత్రం అవసరం లేకపోయినా ఎంబీఏ చదివినటువంటి ఓ వ్యక్తిని అక్రమంగా పనిలోకి తీసుకున్నారు. అంతేకాకుండా సొసైటీ నిధుల నుండి ఏకంగా 1,20,000 రూపాయలను అనధికారికంగా జీతంగా చెల్లించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ వ్యవహారంపై కూడా పరస్పర ఆరోపణలు చర్చేసుకున్నాయి. ఇక తప్పులు మీరంటే మీరు చేశారంటూ పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం జరిగింది. నా పుస్తకాలు కావాలంటే చెక్ చేసుకోండి అంటూ కూడా ఒకరు సవాల్ విసరగా మీ వల్లే సంస్థకు నష్టం వాటిల్లేదంటూ మరొకరు కూడా మండిపడ్డారు. తనపై వచ్చినటువంటి ఆరోపణలను చైర్మన్ ఖండించారు. తాను ఎటువంటి జోక్యం చేసుకోలేదని, ఎవరికి సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలనుకుంటా కోరుతూ సీఈఓ భాషకు నోటీస్ ఇవ్వగా ఆయన దానిని తీసుకోలేదని చైర్మన్ తెలియజేశారు. మరోవైపు చైర్మన్ కావాలని తనను ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా భాష ఆవేదన వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ మ్యాండేటరీ, మీరు ఏడు మొత్తం తీసుకొని ఇవ్వాలి. బస్తాలు ఏమన్నది మేమే. మీరు బిల్లు వేసేటప్పుడు బయోమెట్రిక్ పని చేయనప్పుడు ఆపండి. కొంచెం జెంటిల్ గా ఎస్కేప్ అవడానికి ఆడ పూసారు, ఎరేజర్ పూసారు, బలవంతం పెట్టారు. నేను చెప్తానే ఉన్నాను, స్టాక్ రాలేదు, ఫిజికల్ గా వచ్చింది, మిషన్ లో రాలేదు అంటే ఇవ్వమని చెప్పారు. పెండింగ్ ఉంది అని చెప్తున్నాను. పెండింగ్ కాదు, మీరు 7 టన్నులు క్లోజ్ చేసిన ఏం లేదు అన్నారు మీరు. అయినా కూడా మీరు తర్వాత నేను షోకాస్ నోటీస్ ఇచ్చిన దాని గురించి అడిగితే నాకు ఏవో గారు చెప్పిన. మరోవైపు ఈ వివాదం చినికి గాలివానలా మారి చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. స్థానిక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ అవకతవకలపై పూర్తి స్థాయి నివేదికలు కోరడంతో సొసైటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి సహకార సంఘం ఇలా అక్రమాలకు, స్వలాభాలకు కేంద్ర బిందువుగా మారడంపై రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.